ఏదైతే ఉందో, ఏదైతే కాన్సెప్ట్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో వెల్కమ్ ఇట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం ప్యానల్ సభ్యులందరూ కూడా. చెప్పండి సార్. చిన్నపరెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చక్కటి నిర్ణయం, పంచాయతీలకి 10,000, మైనర్ పంచాయతీలకి, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు కేటాయిస్తూ ఈ డబ్బుని ఏదైతే ఉందో ఆ పంచాయతీలో ఉన్నటువంటి మరి ఆ స్కూళ్ళకి అదేవిధంగా ఆగస్టు 15 వేడుకల్లో ఖర్చు చేయాలి, పారిశుద్ధ కార్మికులని సన్మానించాలి, స్వాతంత్ర సమరయోధులను సన్మానించాలి, అదేవిధంగా పిల్లలకి ఆటలు పాటలు పోటీలు క్విజ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి చక్కగా వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి, స్థానికంగా ఉండే పంచాయతీ ప్రెసిడెంట్లు మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలి, వారు సగర్వంగా తలెత్తుకొని జెండా వందనం చేయాలని చెప్పేసి దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి కార్యక్రమం మళ్ళీ ఎలా చూస్తారు చిన్నపరెడ్డి గారు? ప్రభుత్వాన్ని అభినందిస్తారా? సార్, ప్రతి కొత్త కాన్సెప్ట్ ను కూడా వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో 10,000 రూపాయలు 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చినటువంటి పరిస్థితిని చిన్నపరెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఈలోపు మనం శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. బేసిక్గా మీతో డిస్కస్ చేసి సార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి మీ కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇక పంచాయతీల్లో ఎవరు కూడా, పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చిన నగదుతోటి ఆగస్టు 15 వేడుకల్ని అంగరంగ వైభవంగా పంచాయతీ ప్రెసిడెంట్ల సారథ్యంలో నిజంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. సో ఎలా జరగబోతా ఉంది సార్ కార్యక్రమం? డబ్బులు ఎప్పుడు వస్తాయి సార్? తప్పకుండా సార్. మొదట నారాయణ గారు మీకు, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అలాగే చిన్నపరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఎందుకంటే మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. శ్రీనివాస్ చౌదరి గారు కంటిన్యూ చేయండి. అలాగే అందరికి కూడా శుభ సాయంత్రం, నమస్కారాలు. రాష్ట్రంలో ఆగస్టు 15 తారీఖు వచ్చిందంటే మా చిన్నప్పుడు మేము చాలా సరదాగా ముందు రోజు నుంచే కలరు ఏదైతే త్రివర్ణ పథకాలు కలర్ పేపర్లు అతికించడం, దారాలు కట్టుకోవడం, అలాగే రాత్రంతా స్కూల్ క్లీన్ చేయడం, ఆగస్టు 15 తారీఖున చెట్లు పెంపకం చేయడం, స్టేజీ వేయడం, స్కూల్ పరిశుభ్రం చేసేదంతో పాటు ఆ ఊర్లో గ్రామ పెద్దలు ఎవరున్నారు, స్వంతం కోసం పోరాడిన వాళ్ళు ఎవరున్నారు, డిగ్రీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరన్నా లిస్ట్ అవుట్ చేసేవాళ్ళు మా ప్రిన్సిపల్ గారు. వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి ఆ మరుసటి రోజు జరగబోయే ఆ 15 తారీఖున ఎవరు జెండా ఎగరేయాలి, ఎవరు చాక్లెట్ పంచాలి, ఏ అంశాన్ని ప్రయర్ గా పెట్టాలి, ఏ ఇన్స్పిరేషన్ కథని మీటింగ్ లో మాట్లాడాలి అనే విషయం చాలా పగడ్బందీగా మీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పిల్లలకు ఆదర్శంగా ఉంటుందని చెప్పేవారు. ఇదంతా కూడా ఆ గ్రామ సర్పంచ్ నాయకత్వం జరుగుతుండేది. ప్రధానమంత్రి గారు కూడా గ్రామానికి వస్తే ప్రోటోకాల్ మొదటి సర్పంచ్నే ముందు పెడతారు. అంతా ఆగస్టు 15 సర్పంచ్లే కాదు, గ్రామ స్వరాజ్యం కోసం కలగలిగిన గాంధీ మహాత్ముడి గుర్తింపుగా చేస్తున్న పండగ. ఆ పండగ కేవలం చాక్లెట్ పండగ అండ్ లీవ్ పండగ అనుకునే స్థాయికి దిగజారు చేశారు గత పాలకులు. అక్కడ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దాని విలువలు తెలిసి ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం కోసం వెరజిల్లాల్సిన యువతి యువకులు కానీ స్కూళ్ళు కానీ మళ్ళీ కలకలలాడాలి. ఎందుకంటే ఏ స్కూల్లో అయితే పండగ చేయబోతున్నామో 10 మంది లేని పిల్లకాయలు, అంటే 10 మంది కూడా విద్యార్థులు లేని స్కూళ్ళు 4,555 ఉన్నాయి. 20 మంది పిల్లలు లేని స్కూళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 13,555 ఉన్నాయి. నేను చెప్పే లెక్క కాదు, ప్రభుత్వం చెప్పే లెక్క. ఎందుకు ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ పడిపోయింది? కనీసం 15 ఆగస్టు కూడా చేసుకునే పరిస్థితి ఏంటంటే నూతన విద్యా విధానం అంట, ఇంగ్లీష్ అంట, ఇంగ్లీష్ చదువుకోవాలంట, బైజూస్ యాప్లు అంట, ఇవన్నీ పెట్టి భయపడించేసి డిఎస్సి వేయకుండా విద్యార్థులు లేకుండా ఒకే టీచర్ అన్ని రకాల పదవులు అన్ని రకాల టీచింగ్ పరిస్థితికి వచ్చింది. సరే, అది స్కూల్ పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. దీంట్లో మార్పు తీసుకోవడంతో పాటు ఏ సర్పంచ్లు అయితే గ్రామ స్వరాజ్యానికి మూల విరాటగా ఉన్నారో వాళ్ళు అడక్క తినేదా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం. బాగా గుర్తు చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, 100 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే మీరు బొచ్చు కొనుక్కోండి, ఈదుల్లో పడండి, అడుక్కోండి అని చెప్పిన గత ప్రభుత్వం కడపలో అడుక్కున్నారు, పచ్చితూరులో అడుక్కున్నారు, విశాఖపట్నం అడుక్కున్నారు, విజయనగరం అడుక్కున్నారు, విజయవాడలో కూడా రాజధాని సాక్షిగా అడుక్కున్నారు. ఎందుకంటే 1 రూపాయి కూడా గ్రామ స్వరాజ్యం నిధులు రాకపోగా, పంచాయతీ నిధులు ఇవ్వకపోగా
ఆ సర్పంచులు మూకుమ్మడిగా కడపలో రాజీనామా చేశారని మీకు తెలుసు. ఇతర ప్రాంతాలు కూడా రాజీనామా చేసి చలో అసెంబ్లీకి చలో అమరావతికి వెళ్తానంటే అరెస్ట్ చేసిన సంగతి కూడా చూసాం. ఏ గ్రామ స్వరాజ్యం కోసం కష్టపడే సర్పంచ్ ని ప్రథమ పౌరుడిగా గుర్తిస్తామో అటువంటి పౌరులని సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి కేవలం సర్పంచ్ పదవులకి ఒక ఉత్సవ విగ్రహాలు మార్చేసి నిధులు లేకుండా ఆ సర్పంచ్ యొక్క స్థలాన్ని కూడా తాకట్టు పెట్టి ఆ పంచాయతీ కూడా బిల్లు కట్టకుండా కరెంట్ బిల్లు కట్టకుండా చివరికి పంచాయతీలో ఉన్న సర్పంచ్ అప్పు చేసి కట్టే సంగతి కూడా గత ప్రభుత్వం మనం చూసాం. ఇంకో రహస్యం ఏం తెలిసిన ఆ పంచాయతీ ఆఫీసులు, ఈ స్కూల్ బిల్డింగ్లు, ఈ స్కూల్ గ్రౌండ్లు, ఆ స్కూల్ పాఠశాలన్నీ కూడా పొదబెట్టి అప్పులు ఇచ్చిన ఘనత గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అద్భుతమైన సంఘటనలు చూసి కర్నూలు భయభ్రాంతికి గురి అవుతుంది. అక్కడి నుంచి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కంగట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు నిధులు కూడా కాకుండా డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేయబోతున్నాం. గ్రామ స్వరాజ్యాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి పంచాయతీలో త్రాగునీరు, సాగునీరుతో పాటు రోడ్లు, విద్యుత్ దీపాలు, చిన్న చిన్న లైబ్రరీలు, డిజిటల్ లైబ్రరీలు, ప్రాథమిక పాఠశాల భవనాలు, దీంతో పాటు మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇవి కాకుండా ఏ పల్లెలకైతే రోడ్లు లేవు అక్కడ సీసీ రోడ్లు కూడా వేయాలని చెప్పి పంచాయతీ శాఖ పద్ధతులు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం నిజంగా యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఏ గ్రామాలైతే పల్లెలు పట్టుకుమ్మలు, పట్టణాలు వేరే అంటారు వాటిని, అటువంటి పల్లెల్ని చిదివేసిన గవర్నమెంట్ గత ప్రభుత్వం మళ్ళీ కలకల్లాడాలంటే గొప్ప గొప్ప మహానుభావులు పుట్టాలంటారు. అట్లా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఏమని అనలేను కానీ ఆయన సినిమాల్లో హీరోగా చూసాం, ఇప్పుడు రియల్ హీరో అయిపోయాడు. ఎందుకంటే ప్రతి పల్లెల్లో సర్పంచ్ కళ్ళల్లో వెళ్ళి చూస్తాడు ఆయన. ఇంత పెద్ద నిధులు ఇప్పుడు చూస్తుంటారు 25,000 ఎట్లుంటాయి కూడా తెలియదు గత 5 ఏళ్ల వాళ్ళకి. చాలా మంది భయపడిపోయి అప్పులు పాలైపోయి కరెంట్ ఛార్జీలు కట్టలేక సర్పంచ్ రాజీనామా చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి నేనున్నానని చెప్పి ఎందుకు. అది కాకుండా రేపు జరిగే ఆగస్టు 15 ఉత్సవాలు ఒక పండగలాగా జరగాలని నిధులు కేటాయించడం అనేది ఒక ప్రజానాయకుడు చేయాల్సిన పని. దాంట్లో ఆయన నిష్ణాతుడు అయ్యాడు. ఇది కాకుండా ఒక ఆశ్చర్య విషయం ఏం తెలిసిన, మీరు గత ప్రభుత్వంలో గమనించిన విషయాలు చూస్తే కనీసం పంచాయతీ శాఖల పరిధిలో క్లీన్ చేసేవాడు చీపురు కర్రలు ఉండవు, చీపురు కట్టలు ఉండవు, బ్లీచింగ్ కూడా అమ్ముకొని తినేశారు. గుర్తుందో లేదు మీకు? ఇది కాకుండా కాలువలు ఎత్తే కర్రలు ఉంటాయి, వాళ్ళకి ఎంప్లాయీస్ కి పనిముట్లు ఉండవు, వాళ్ళందరూ కూడా జబ్బును పడితే కానీ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పల్లె అయితే పరిశుభ్రంగా ఉన్నటువంటి పరిశుద్ధ కార్మికుని గుర్తించి వాళ్ళు సన్మానం చేయడం అనేది నిజంగా మానవీయ విలువలకు కూడిన గొప్ప నిదర్శనము. ఎందుకంటే మా గ్రామం బాగుందంటే వాళ్ళు ఉదయాన్నే లేచి అర్లీ మార్నింగ్ తింటారో తింటారో కూడా మాకు తెలియదు, వచ్చి క్లీన్ చేసి కాలువ శుభ్రపరిస్తేనే వీధిలో అడుగు పెట్టగలం. అటువంటి పారిశుద్ధ కార్మికులు ఒక్కరోజు రాకపోతే ముక్కు పట్టుకునే సిటిజన్ ఆ పల్లెల్ని శుభ్రంగా పెట్టే కార్మికులు సత్కరించడం, పిల్లలకి మంచి మంచి విద్యాబోధనలతో పాటు స్వతంత్ర వేడుకలు ఇలా ఉంటాయి. నీవు కాదు, చాక్లెట్ పండుగ కాదు, స్వతంత్ర పోరాటం అంటే ఇలా ఉంది, ఇందువల్ల మన స్వతంత్రం వచ్చింది, 15 ఆగస్టు పండుగ ఇలా జరగాలని చెప్పి చెప్పడం కోసం చేసిన ప్రయత్నం అనేది నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సర్పంచ్ ఆనందపడుతున్నాడు. ప్రతి పిల్లవాడు కూడా రేపు చాక్లెట్ పండుగ కాదు, ఇది స్వతంత్ర పోరాటం సాధించి కొంతమంది వీరులు త్యాగబలం అని చెప్పి చెప్పడం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరిణామాలు గమనించాలి. గత ప్రభుత్వం తర్వాత ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన 60 రోజు, బహుశా ఇప్పటికి ఈ రోజుకి 60 రోజు, 60 పనులు అభివృద్ధి పనులు చేశారు. బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ 6 సభలు చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి బస్సులు ఉచిత బస్సులు ఏర్పాటు చేయబోతున్నారు. సిలిండర్ కూడా 4 నెలలు ఇవ్వబోతున్నారు. ఏది చెప్పినా సరే మాట తప్పం, మడం తెప్పం, అదే మేము చేసింది వేలం, మేము చేసింది గిర్రని చెప్పిన గత ప్రభుత్వం కాదు చెప్పిన మాటలు కాదు, చేతల్లో చూపిస్తున్నాం, చేసి చూపిస్తాం. అమరావతి సహా పోలవరంతో సహా ప్రతి ఒక్క పని ఏదైతే మా ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చెప్పిన నాయకులు చెప్పిన మాటలు చేస్తాము. అలా చేస్తామని నమ్మకం కాబట్టి మాకు ఇచ్చారు. కాబట్టి 164 సీట్లు ఇచ్చింది మమ్మల్ని సేవకులుగా పనిచేయమని చెప్పి ఆ సేవలో ప్రథమ పౌరుడుగా ఈ రోజు ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ అన్ని శాఖలకి అన్ని మంత్రులు కూడా ఆయన ఆదర్శం కాబోతారు భవిష్యత్తు రాజకీయ నాయకులు కూడా. ఎందుకంటే కొంత అనుభవం ఉండొచ్చు బాబు గారికి, కొంత రాజకీయ విజ్ఞత ఉండొచ్చు, కానీ ఒక శాఖను అప్పగిస్తే ఆ శాఖలో నుంచి ఇంగ్లీష్ వరకు నేర్చుకొని ఆ శాఖలో ఎటువంటి మెరుపులు తీసుకురావాలి, ఎంత అద్భుతమైన పరిస్థితి, పెద్ద అభివృద్ధి తీసుకురావాలని పైన ప్రతి ఒక్కరు చెప్పిన మాట విని ఇలా చెయ్యాలని తెలుసుకొని రాజకీయం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు చూస్తే భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి నిజంగానే ఒక టార్చ్ బేరర్ అవబోతున్న విషయాన్ని మీ ద్వారా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు పోయారు, కానీ ఎవరో ఒకరే కొన్ని ప్రాంతాలు టార్చ్ బేరర్లు ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈయన ఒకరు కాబోతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే 15 ఆగస్టు అనే విషయాన్ని ఇంతవరకు జరిగిన మా ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే ఒక తూతూ మంత్రంగా జరిగింది తప్ప
ఇది ఒక వేడుకలుగా జరగాలి, ఆ ఊర్లో జనం తెలియాలి, మీటింగ్ పెట్టాలి, మైకులు పెట్టాలి, సొంత పౌరుడు గురించి చెప్పాలి, విలువలు తెలియని చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చాలా మందికి స్ఫూర్తినిస్తాయి. ప్రతి శాఖలో ప్రతి మంత్రి విధంగా పనిచేయాలనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. నేను అంటే మీరు ఎలా పని చేయండి అలా పని చేయండి విమర్శించడం కాదు. సో ప్రతి శాఖలో ప్రతి మంత్రి కూడా ఆ శాఖ గురించి కొత్తగా ఆలోచించాలి, ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. అభివృద్ధి ఎలా ఉండాలంటే మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి. అది ఎలా ఉండాలనే విషయం పైన స్పష్టంగా ఈ రోజు నిధులు కేటాయించిన విషయం కాడ నుంచి ప్లానింగ్ కాడ నుంచి మొత్తం కూడా ఆగస్టు 15 ఇలా ఉంటే బాగుంటుంది. తద్వారా నేటి బాలలే రేపటి పౌరులే దేశానికి పునాదులు అవుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా మెసేజ్ ఓరియంటెడ్ తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా మంత్రులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇంక్లూడింగ్ మై ఆల్సో. నేనైతే కూడా ప్రతి యువకుడు విద్యార్థి కాబట్టి నాకు తెలిసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పనికిరాడు, అసెంబ్లీ గడి తాకనేము, అసెంబ్లీకి రాడు, ఆయన 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లి అంటే అనేక విమర్శలు చేసినా సరే ఓటమిని కూడా తన విజయంకి మెట్టుగా మార్చుకుని రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలని చెప్పగలిగిన స్థాయికి రోజు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక భవిష్యత్తు నాయకుడిగా ఆదర్శవంతమైన జనసేనకే కాదు సార్ అందరికి కూడా ఉపయోగపడుతున్న విషయాన్ని ఒక మెసేజ్ తీసుకున్నాడు. నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర చిన్నప్పటి గారు. సో మొత్తానికి పంచాయతీ ప్రెసిడెంట్లు